సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సంక్రాంతి సంబరాలు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిరూపం. ఈ సంబరాల్లో చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. ఈ వేడుకల్లో గంగిరెద్దు విన్యాసాలు, చిన్నారులు డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుంటూరులోని భోగి సంబరాలపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద మొత్తంలో భోగి మంటలు వేస్తూ కూడా ప్రజలు ఆనందంగా భోగి పండుగను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో అయితే మాత్రం ఉదయం నుంచి కూడా పెద్ద మొత్తంలో అయితే మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి మమేకమవుతూ భోగి మంటలు వేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియంలో చూడొచ్చు. పెద్ద మొత్తంలో కూడా ప్రజలతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ అయితే మాత్రం ఈ యొక్క భోగి సంబరాలను కనువిందు చేసే విధంగా హరిదాసులతో కోడెద్దులతో కూడా ఈ యొక్క పండుగను అయితే మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వేడుకలను స్వయంగా పాల్గొనేందుకు కూడా వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా భోగి మంటల్లో దగ్గరకు కూడా వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం గమనిస్తూ ఆమె కూడా ఆనందంగా భోగి మంటల్లో వేడుకల్లో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రస్తుతం అంతా ఉంది. మేడం ఏంటి ఎలా అనిపిస్తూ ఉంది? ఉదయం నుంచి కూడా భోగి సంబరాలు అంబరాన్ని నడుతూ ఉన్నాయి ఎన్టీఆర్ స్టేడియంలో, ఎలా చెప్తారు? చాలా బాగుందండి. పల్లెటూరుకి వచ్చినట్టు, మా స్వగ్రామానికి వచ్చినట్టే ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సంక్రాంతి సంబరాలు అనేది పరిపాటిగా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉండేది. అలాంటిది గత సంవత్సరం నుంచి కూడా ఈ సంక్రాంతి వేడుకలు ఊపందుకున్నాయని చెప్పొచ్చు. నిజమైన సంతోషంతో ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క సంక్రాంతి వేడుకల్ని అందరం జరుపుకుంటూ ఉన్నాము. మొన్న 11వ తారీఖులోనే చాలా అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఈ వేడుకల్ని ప్రారంభం చేసుకున్నారు. అదేవిధంగా జిఎంసీ వారి ఆధ్వర్యంలో, గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మరి ఈరోజు భోగి సందర్భంగా మేము కూడా మరి ఇక్కడ అందరితో కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. భోగి మంటలతో, చిన్నారులకి భోగి పళ్ళతో, ఇటు గంగిరెద్దు నృత్యాలతో, హరిదాసులతో, మరి పల్లెటూరి పాకలతో ఇలాగా అనేక అంశాలని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా మా స్వగ్రామాలకి తీసుకెళ్లే ఒక గుర్తు చేసే విధంగా ఈ ఎన్టీఆర్ స్టేడియంని చక్కగా అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిఎంసీ వారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఏదైనా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్రాంతి, నిజమైన సంక్రాంతి ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటున్నారు. ప్రతి ఇళ్ళు కూడా ఇటు అభివృద్ధితో, అదే విధంగా సంక్షేమంతో ముందుకు వెళ్తూ ఉంది. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీగా ప్రతి ఒక్కరూ మనం రూపుదాల్చాలి అన్న ఏదైతే సంకల్పం ఉందో అదే సంకల్పంతో, అదే స్ఫూర్తితో ఈరోజు యావత్ రాష్ట్రం కూడా ముందుకు వెళ్తుంది. దాంట్లో మేము కూడా పాలు పంచుకొని అన్నిత్యం కూడా ఆయన స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తున్నందుకు కూడా చాలా సంతోషం. మనకి ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ రివర్స్ టెండరింగ్. ఎక్కడ బాగుంటే అక్కడ వాళ్ళకి అశాంతిగా అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ అందరూ నవ్వుతూ ఉంటే అక్కడ వాళ్ళకి ఏడుపు ఆహాకారాలు వినిపిస్తూ ఉంటాయి. అంటే చూసే విధానం మొత్తం కూడా పూర్తిగా తేడా అనుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు చక్కగా 3 రోజుల పాటు ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన ఈ పండగ వేళలో కూడా దీన్ని రాజకీయం చేస్తూ ఈ సందర్భంలో అంటే ఎంతో ఇమ్మెచ్యూర్డ్గా, అవివేకంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, బాగుండాలి అని చెప్పి ప్రత్యర్థిని కూడా మనం ఈరోజు సంతోషంగా ఉండాలి అని అనుకునే ఒక మంచి రోజుల్ని, అలాంటి రోజులు కూడా రాజకీయం చేస్తూ ప్రభుత్వాన్ని నిందిస్తూ ఎంతో సంతోషంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న రాష్ట్రాన్ని పట్టుకొని ఇంకా బాలేదు అని చెప్పి విమర్శలు ఆడడం అనేది వాళ్ళ వ్యక్తిగతాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది, వాళ్ళ ఆలోచన తత్పరతను చూపిస్తూ ఉంటుంది. ఏ స్థాయికి వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు అన్నది మాత్రమే మనకి ఈ విషయాలుగా వాళ్ళు చేసే ఈ చర్యల రూపంలో అర్థమవుతుంది తప్ప అంతకంటే ఇక్కడ ఏమీ లేదు. అంటే ఎంత తక్కువ బుద్ధితో, లో బుద్ధితో ఆలోచిస్తున్నారు అన్నది తప్ప అంతకంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏదీ లేదు. రాష్ట్రం చాలా చక్కగా, సంతోషంగా అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తూ ఉంది. ఇంతకు మునుపు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సంక్షేమాన్ని కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి గౌరవ కూటమి నాయకులు అందరి చేత జరుగుతూ ఉంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ, మీరు ఏ మారుమూల గ్రామంలోకి వెళ్ళి ఏ ఒక్క లేమెన్ని అడిగినా కూడా ఎలా ఉంది అని అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్తారు ఈరోజు. మరి ఈ సంక్రాంతి శుభవేళ నేనైతే ఇటు ప్రత్యర్థ, మా అభ్యర్థ అనే ఆలోచన లేకుండా అందరి ఇళ్లలో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో తొలతూగాలని కోరుకుంటున్నాను. వారికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను.
మరి ఈ భోగి పండుగ అంటేనే మన అందరికీ తెలుసు, పాత పద్ధతుల్ని, పాత ఆలోచనల్ని, దురలవాట్లని, మనం మనసులో ఉన్న కుళ్ళు కల్మషాలని అన్నీ కూడా ఈ అగ్నిలో వదిలేసి మనం కొత్తగా నూతనంగా మనం ఉత్తేజంగా ముందుకెళ్ళే పండుగ అంటే భోగి పండుగ. ఈ పండుగ సందర్భంగా మరి వాళ్ళల్లో కూడా ఉన్న ఈ అవివేకాన్ని వాళ్ళు మంటల్లో పారేసి నిజమైన అభివృద్ధి జరుగుతుంది, దాన్ని కళ్ళారా వీక్షించి వాళ్ళు చెయ్యలేంది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు వాళ్ళకి తెలియంది కూడా, అంటే ఎలా జరగాలి, ఎలా ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి అన్నది ఒక తెలియని అంశం కూడా వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నది చూసన్నా కనీసం నేర్చుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ, ఇటు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఏదైతే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే తెలుగు సాంప్రదాయాలు అద్దం పట్టే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆనందంగా ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియంలో ఈ యొక్క సంబరాలను కూడా చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క భోగి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పేసి మాత్రం మనసారా కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ రమణ.